హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈ వీడియో అయితే నాది పౌర్ణమి రోజు అండి. ఆ పౌర్ణమి రోజు నాది డే రొటీన్ ఎట్లా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఇప్పుడు చూస్తుంది లైట్ కాదండి, చంద్రుడండి. పౌర్ణమి రోజు కదా, చాలా నిండుగా కనిపిస్తున్నారు. పొద్దున్నే లేచేటప్పుడు తీద్దామని అలా వీడియో తీసి పెట్టాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచాక పూజ చేసుకోవడానికి అవ్వదు కదండి. పిల్లలకి ఫస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. ఆ రోజు మేము సోమవారమే తిరుపతి వెళ్ళొచ్చాము కదా. ఇంకా సోమవారం కాదండి, మంగళవారం తిరుపతి వెళ్ళొచ్చాము. బుధవారం కదా పౌర్ణమి. పిల్లలకైతే ఇలా క్యారెట్ బీట్రూట్ ఇంట్లో ఉండేది, ఆ రైస్ చేసేసి గ్రేప్స్ అయితే స్నాక్స్గా పెట్టేశాను. అండ్ ఇంట్లో ఏంటంటే పూరీను కర్రీ చేశానండి, ఆలూ కర్రీ. వీళ్ళకి చేస్తే తినరు, చేయకపోతే చేయలేదంటారు పిల్లలు. బట్ మా పిల్లలు ఓకేలేండి, నా భయానికైనా కొంచెం ఫుడ్ తినేస్తారు. ఫుడ్ విషయంలో అంత ఇబ్బంది పెట్టారు. ఎప్పుడో రేర్గా లేండి చిరాకు పెడతారు, కానీ తింటారండి. ఎందుకంటే నేను భయపెడతాను. పిల్లల్ని భయపెట్టకుండా కొట్టకుండా పెంచడం అంటే చాలా కష్టం అండి, అది కుదిరే పని కాదు. అప్పుడు వాళ్ళని చెడగొట్టేది మనమే అవుతుందండి. కొన్ని సందర్భాల్లో భయపెట్టాలి, కొట్టాలి, తప్పదు. ఇంకా వాళ్ళకి అలా ఫుడ్ చేసేసి ప్రిపేర్ చేసి టిఫిన్ చేసేసి ఇంకా స్కూల్కి పంపించాక మా వారు ఆఫీస్కి వెళ్ళాక ఇంకా నేనైతే పూజ పెట్టుకున్నాను. పొద్దున్న చేద్దామని నాకు ఎప్పటిదో డ్రీమ్ అండి, అసలు తెల్లారింటికి పూజ చేసుకుందామని. కానీ అస్సలు అవ్వే పనే కాదండి అది. ఒక్క వరలక్ష్మి వ్రతానికే ఇంకా నేను 2 గంటలకు అలా లేస్తానండి. 2కేముందిలేండి, ఆ రోజు అసలు పడుకోవడమే ఉండదులేండి నాకు. ఇంకా నీట్గా చక్కగా చేసుకుంటాను. లేచిన వెంటనే 2కి లేస్తానా, 3 కల్లా దీపం పెట్టేసి అప్పుడు వంటలు అన్నీ చేసి రూపం పెట్టి పూజ చేసేటప్పటికి టైం అవుతుందిలేండి. ఇంట్లో దీపం అయితే ఎర్లీగానే పెట్టేస్తాను. బట్ ఇంకెప్పుడు కూడా అంత త్వరగా అయితే లేచి పెట్టలేనండి నేను. యాక్చువల్గా నేను తొందరగా దీపం పెట్టాలంటే 3కి లేవాల్సిందే. ఎందుకు అంటే ముందు రోజు మనం ఎంత సర్ది పెట్టుకున్నా సరే మనం పూజ చేసేటప్పటికి టైం పడుతుందండి, కంపల్సరీగా టైం పడుతుంది. అండ్ 5 o'clock అయితే నేను కంపల్సరీగా కిచెన్లోకి వెళ్ళి పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేయవలసిందే. ఎందుకంటే నాకు 5 నుంచి 6:30 లోపు టిఫిన్ అవ్వాలి, స్కూల్కి లంచ్ బాక్స్లు అవ్వాలి, స్నాక్స్ అవ్వాలి, ఇంట్లో మిల్లెట్స్ది జావ అంటారు కదా, రాగి జావ అంటారు కదా, అది అవ్వాలి. మధ్యలో పాలు, నీళ్ళు, టీలు, కాఫీలు ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా అవ్వాలి. అందుకే నాకు ఎర్లీ మార్నింగ్ అయితే పెట్టడం అవ్వదు. ఇంకా బయట అయితే నేను అలా చక్కగా ముగ్గు పెట్టేసుకొని ఇంకా ప్రసాదం తక్కువే చేసేస్తానండి, చాలా తక్కువ చేస్తానండి. ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా అనేసి. కొన్ని స్పెషల్ డేస్లోనే ప్రసాదం చేస్తానండి, ఎవ్రీడే అయితే చేయను. ఇంట్లో ఖర్జూరం కానీ పట్టిక పంచదార అంటారు కదా, పట్టిక అంటారు కదా, అది కానీ దేవుడి దగ్గర పెట్టేస్తానండి. నార్మల్గా అయితే మాఘ పౌర్ణమి రోజు మా వైజాగ్ వైపు చాలా బాగా చేసుకుంటారండి. అంటే కంపల్సరీగా సముద్రం స్నానం చేస్తారు. కుదిరిన వాళ్ళు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటారండి. కానీ మన సిటీలో ఏం చేద్దామన్నా ప్రతిదీ డబ్బుతో కూడిన పనేనండి. ఒక పూజ చేసుకుందామన్నా, మరొక వ్రతం చేసుకుందామన్నా పంతులు పిలాలంటే భయం అండి. చాలా ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తారండి. బ్రాహ్మిన్స్కి అయితే చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, కరెక్టే పంతులకి, కానీ అమౌంట్ కూడా చాలా ఎక్కువ అడిగేస్తున్నారండి. దానికి ఇబ్బంది పడి ఇంకా పూజలు కొంచెం అంటే వ్రతాలు పూజలు లాంటివి వదలవలసి వస్తుంది. బాధగానే ఉంటుంది, కానీ తప్పదు కదా, అంతే అమౌంట్ అంటే కష్టం అండి. సో ఇంకా పూజలు అన్నీ అయిపోయాక పనులు అయితే అవుతూ ఉన్నాయి. ఎందుకంటే జర్నీ చేసి వచ్చాం కదా, సర్లే పని ఎప్పుడు కూడా ఉన్నదే కదా, కొంచెం హాల్లో నీట్గా ఇట్లా డెకరేట్ చేసుకుందాం ఒక సైడ్కి అనేది ఇట్లా చేసుకున్నాను. ఈ క్రాఫ్ట్ అయితే నేనే చేశానండి, దసరా టైంలో చేశాను ఇది. ఇది కేక్ బేస్ అండి. ఇది అదేమి కార్డ్బోర్డ్ అట్లాంటిది ఏమి కాదు, కేక్ బేసే. అది చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే నేను పెన్సిల్తో డ్రా చేసుకున్నాను. ఫస్ట్ అయితే గ్రీన్ వేసానండి, బార్డర్ అంతా బ్లాక్ వేసాను. తర్వాత లైట్ గ్రీన్ వేసేసి పెన్సిల్తో లైట్గా ఫేస్ వరకు, అంటే కళ్ళు ఇవన్నీ ఫేస్ వరకు అయితే పెన్సిల్తో డ్రా చేసుకున్నాను. దాని తర్వాత కలర్స్ వేసానండి. రిమైనింగ్ అన్నీ అంటారా, మనం పెన్సిల్తో చేయనవసరం లేదు, డైరెక్ట్గా మనం కలర్తో వేసేవచ్చు. బట్ ఫేసు, కళ్ళు, లిప్స్, ముక్కు దాని వరకు అయితే నేను పెన్సిల్తో వేసుకొని అయితే డ్రా చేసుకున్నాను. భలే బాగుంటుందండి ఆ క్రాఫ్ట్, నేను వీడియోలో కూడా పెట్టున్నాను. సో ఇది ఇలా పెట్టేసి తర్వాత ఇంకా వంట ఇవన్నీ అయితే ఉంటాయి కదండి, వంటలు, బట్టలు ఉతుక్కోవడాలు, చాలా పనులు ఉంటాయండి. ఇల్లు అన్నాక మామూలు పని కాదు.
అండ్ ఇంకా నాకు ఈ గ్యాప్ వచ్చింది కదా, బాల్కనీ క్లీన్ చేయలేదు, జర్నీలు అవి ఇవి. ఈ బాల్కనీ అయితే 3-4 డేస్ క్లీన్ చేయకపోతే చాలండి, డస్ట్ విపరీతంగా పడుతుంది. మేబీ గ్రౌండ్ ఫ్లోర్ అనేసేమో ఒకటి మొక్కలు ఉన్నాయంటే కొంచెం డస్ట్ పడుతుంది కదా, ఒకటి మట్టి పడుతూ ఉంటుంది, అండ్ డస్ట్ కూడా చాలా ఎక్కువ పడుతుందండి మా ఇంట్లో అయితేను. ఎందుకంటే కారిడార్లో అండ్ బాల్కనీలో అది ఎలా ఉంటుందంటే పౌడర్ లాంటి డస్ట్ పడుతుందండి. అది తొక్కుతారు కదా పిల్లలు, మళ్ళీ అది వచ్చి ఇంట్లో తొక్కడం, దాని తర్వాత మళ్ళీ అదే కాలుతో బెడ్ పైన పడుకుని పోవడం. అందుకనే నేను ఏం చేస్తానంటే ఎవ్రీ 3 డేస్కి బయట ఇంటి ముందు కారిడార్ దగ్గర అండ్ ఇటువైపు రెండు, ఈ బాల్కనీలో రెండు క్లీన్ చేస్తూనే ఉంటానండి. లేకుంటే ఒకేసారి అంత క్లీనింగ్ పెట్టుకుంటే చాలా టైం పట్టేస్తుంది. సో 3 డేస్కి అయితే ఇట్లా క్లీన్ చేస్తుంటాను. జస్ట్ ఒక ½ అన్ అవర్ పని అండి అంతే. అండ్ మొక్కలకు కూడా నీట్గా వాటరింగ్ వేయడం ఇవన్నీ అవుతాయి అనేసి. ఇంకా సమ్మర్ వచ్చింది కదా, మాకు వచ్చేసిందిలేండి సమ్మర్. చాలామంది అనుకునే ఉంటారు కదా, ఈసారి ఏంటో సూర్యుడు బాగా కరుణిస్తున్నాడు అందరు. నేను చాలా తొందరగా వచ్చేసిందండి బాబోయ్, ఎండలు అంటే విపరీతంగా ఉన్నాయి, అప్పుడే స్టార్ట్ అయిపోయి. చలికాలంలో అనుకోండి నేను విండోస్ ఏమీ ఓపెన్ చేయనండి, గాలి వస్తుంది చల్లగా అనేసి. బట్ సమ్మర్ కంపల్సరీగా విండోస్ ఓపెన్ చేయాలి, చేయకపోతే విపరీతమైన ఉక్కబెడుతుందని. విండోస్ ఓపెన్ చేస్తే గ్రౌండ్ ఫ్లోర్ అనే ఏంటో విపరీతమైన డస్ట్ వస్తుందండి, అది నేను తుడవలేను అసలు. బాల్కనీ కారిడార్ అంటే 2 డేస్కో 3 డేస్కో క్లీన్ చేస్తాను. బట్ ఇంట్లో అయితే ఈ కబోర్డ్స్, టీవీ సెల్ఫ్లు ఇవన్నీ ఉంటాయి కదా, దాని మీద అయితే దారుణంగా వస్తుందండి. నాకు ఈ క్లీనింగ్కే అయిపోతూ ఉంటుంది టైం అంతాను. కొన్నిసార్లు అయితే చెయ్యలేక బద్దకించేస్తాను, చిరాకు వస్తుంది. ప్రతిరోజు ఏం చేస్తాను లేబ్బా అనేసి. కానీ చిరాకు పడినా బద్దకించిన ఎవరి మీద చెప్పండి, మళ్ళీ మన పని మనమే చేసుకోవాలి కదా, వచ్చి ఎవరు హెల్ప్ చేసేది లేదు, ఏమీ ఉండదు కదా. సో అందుకనే ఇంక ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు చాలామంది వ్యాలంటైన్స్ డే అని అనుకుంటారు కదా, సెలబ్రేట్ చేస్తుంటారండి. బట్ మేమైతే ఎప్పుడు అలా చేయమండి, అస్సలు చెయ్యం. నాకు తెలియక ముందు మా వారిని అడుగుతూ ఉండేదాన్ని, కనీసం ఒక ఫ్లవర్ అని ఇవ్వలేదు, ఒక గిఫ్ట్ అని ఇవ్వలేదు అనేసి. బట్ ఎందుకోలేండి, వ్యాలంటైన్ డే ఇవన్నీ మనం పిల్లలకి చెప్పాలండి. వ్యాలంటైన్ డే ఇదన్నీ కాదు, యాక్చువల్గా ఇదే రోజున ఎర్లీ మార్నింగ్ 7:30కి కాశ్మీర్లో మొత్తం 40 మెంబర్స్ అండి, ఒకరు కాదు ఇద్దరు కాదు, సిఆర్పిఎఫ్ మెంబర్స్ అండి, డిఫెన్స్ వాళ్ళు పాపం బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు కదా. చాలా బాధ అనిపిస్తుందండి. కరెక్టే, ఇప్పుడు వాళ్ళు ఇదైపోతే మనం ఏం చేస్తాను అనుకుంటాం, కరెక్టే, మనమేం చెయ్యలేదు. కానీ మన దేశం గురించి పోరాడిన వాళ్ళే కదా, వాళ్ళు ఉన్నారు కనుకే మనం ఇంత సేఫ్గా ఉంటున్నామండి ఇక్కడ. సో నేను పిల్లలకి అదే చెప్తాను. మా అబ్బాయి కంటే ఏం తెలియదులేండి, చిన్నోడు. బట్ మా అమ్మాయి 6th క్లాస్ కదా, అడుగుతూ ఉంటుంది వ్యాలంటైన్స్ డే అంటే ఏంటమ్మా, 14th ఫిబ్రవరి అంటే ఏంటమ్మా, క్లాస్లో అందరూ డిస్కస్ చేస్తున్నారు అని అంటుంది. అంటే నేను చెప్తాను, నార్మల్గా అందరూ లవర్స్ డే అంటారమ్మా, బట్ అది కాదు. ఈరోజు ఇంత దారుణం అయితే జరిగింది, పాపం ఎంతమంది ఫ్యామిలీస్ అనాథలు అయిపోయారు. చాలా బాధ అనిపిస్తుందండి నిజంగానే, వింటే మాత్రం అది గుర్తొచ్చినా విన్నా నాకు చాలా బాధగా అనిపిస్తుందండి. మనకేం పోయింది, ఇక్కడ తాపీగా కూర్చుంటాము, కానీ అక్కడ ఉండే వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్కి తెలుస్తుందండి ఆ బాధ ఏంటనేది. మన హస్బెండ్స్ ఆఫీస్ నుంచి 2 నిమిషాలు లేట్ అయితే చాలు కంగారు పడిపోతాం, ఎందుకు రాలేదు, లేట్ అయిపోయారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనేసి. అక్కడ ఇన్సిడెంట్స్ వింటూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తుంది. అందుకే నేనైతే ఎప్పుడు కూడా వ్యాలంటైన్స్ చెయ్యను. నేనే కాదండి, మా ఫ్యామిలీలో ఎవ్వరు కూడా అసలు చెయ్యరండి. కావాలంటే రోజులో ఏదో ఒక 2-3 నిమిషాలు కొంచెం, అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని, సిఆర్పిఎఫ్ వీళ్ళందరి గురించి ఆలోచిస్తామండి. ఆర్మీ వీళ్ళందరూ ఉంటారు, కానీ ఏంటంటే మెయిన్ రిస్క్ అనేది ఈ సిఆర్పిఎఫ్ అండ్ బార్డర్ వాళ్ళకి ఎక్కువ రిస్క్ అండి. 24 అవర్స్ పాపం వాళ్ళు బార్డర్లో ఉంటారు కనుక ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదండి. అది నేనైతే నాకు తెలుసు బాగా, ఎందుకంటే మా డాడీ కూడా ఆర్మీ కదా. ఈ కార్గిల్ వార్ అయ్యేటప్పుడు మా డాడీకి కూడా ఎక్కడ రాజస్థాన్ బార్డర్లో వేశారు. అప్పుడు మేమైతే చిన్నోళ్ళం, కానీ మా మమ్మీ పడే టెన్షన్ పాపం, ఆవిడ ఇంకా 24 అవర్స్ బాధపడుతూనే ఉండేవారు, ఏడుస్తూనే ఉండేవారు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ అట్లా ఉండేది, రోజుకి ఒక బాడీ వచ్చేది. పాపం ఆవిడ అంటే టెన్షన్ పడిపోయేవారండి. ఇప్పుడు అంటే నాలెడ్జ్ ఉంది, అందరూ చదువుకున్న వాళ్ళు, అందరికీ అన్నీ తెలుసు. అప్పుడు అంత ఇదేం ఉండేది కాదు కదండి.
సో, నేను కొంచెం ఇట్లాంటి విషయాల్లో బాగా అంటే ఎక్కువ ఫీల్ అయిపోతానంటాను. అంటే ఎక్కువ బాధపడతా ఉంటాను. సో, అందుకని మేమెప్పుడైతే ఈ వ్యాలంటైన్స్ డేలని, రోజ్ డే అని, లవర్స్ డే అని ఇలాంటి చెత్త చెత్తవైతే మేము చేసుకోము. సారీ చెత్త చెత్త అన్నానేమో అని. బట్ నాకైతే అది వేస్ట్ అనిపిస్తదండి. అవన్నీ అయితే నేను పట్టించుకోను. నేను చెయ్యను. మా పిల్లలకు కూడా నేను అదే చెప్తాను. అవి వేస్టు. అవి చెయ్యొద్దు. అవి చేశారంటే ఉన్న మైండ్ కాస్త పోతది. అలాంటివి అసలు చెయ్యొద్దు అనేస్తాను. వేరే వాళ్ళెవరో ఏదో కంట్రీని తెచ్చి మనం పాటించడం ఎందుకు చెప్పండి? మన ఇండియా కోసం చనిపోయినోళ్ళ కోసం 2 నిమిషాలు మౌనం పాటిస్తే మంచిది గానీ, వేరే కంట్రీలో ఏదో జరిగిందని మన రోజ్ డే, లవర్స్ డే ఇవన్నీ నాకు నచ్చవండి. సారీ మీరేమైనా అనుకుంటే మాత్రం. సో, ఫైనల్‌గా ఈ బాల్కనీ అయితే క్లీన్ అయింది. జర్నీ వెళ్ళినంత వరకి పనులే. జర్నీ తర్వాత వచ్చిన తర్వాత కూడా పనే. ఎప్పుడు రెస్ట్ దొరుకుతదో తెలీదండి. అస్సలు మా అమ్మాయి అంటా ఉంటది. అందరు ఆంటీలు మాట్లాడుకుంటా ఉంటారు వాళ్ళతో వీళ్ళతో. మీరేంటమ్మా ఎప్పుడు పని చేస్తా ఉంటారు అని. ఏం చేస్తాం చెప్పండి. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు నా మీద డిపెండ్ అయ్యి ఉంటారండి. చిన్న చిన్న పనుల వరకైనా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే నాకంత పనుండదు. కానీ ప్రతీది నేనే వాళ్ళ ఎనకాతల పరిగెడుతూ ఉండాలి, చేస్తూ ఉండాలి. మరి పనుండదా చెప్పండి? ప్రతి 3 పూటలు వండుకోవాలి, ఇల్లు చూసుకోవాలి. మెయిన్ ఏంటో తెలుసా? బట్టలండి. బాబోయ్! బట్టలకి నాకంటే విపరీతమైన చిరాకండి. ఎందుకంటే మిగతా పనులన్నీ ఒకసారికి అయిపోతాయండి. బట్టలైతే ఉతకాలి, ఎండబెట్టాలి, తియ్యాలి, మడత పెట్టాలి, ఎక్కడొకటి పెట్టుకోవాలి. సర్లేండి. నా బాల్కనీ అయితే క్లీన్ అయిపోయింది. మీకు నచ్చుంటే మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి.